బర్రెలక్క పార్వతి ఇద్దరు వస్తున్నారని కన్ఫర్మ్ అయిందంట. ఎలా అనిపించింది మీకు? అంటే ఏంటన్నా బర్రెలక్క ఎంపీగా పోటీ చేస్తున్నా అన్నారు, మళ్ళీ బిగ్ బాస్ రావడం ఏంది? ఎంపీగా పోటీ చేసి బిగ్ బాస్కి రావద్దని రూల్ ఉందా అన్న? ప్రజలకు సేవ చేయాలి కానీ బిగ్ బాస్కి ఏం అవసరం చెప్పండి. అంటే ఇటు అంటున్నానే ఫీల్ కాకండి, అక్క కూడా ఫీల్ కాకండి. ఎందుకంటే నిరుద్యోగత అన్నీ చాలా అయితే పోరాటం చేసింది కదా. పోరాటం అంటే వాళ్ళు ఏం చేయలేదు, ఓన్లీ పోటీ చేసింది అంతే. మళ్ళీ పోటీ చేసింది కదా, ఇప్పుడు నిరుద్యోగం మీ నాని అని చెప్పింది కాబట్టి ఇప్పుడు కూడా పోరాటం చేసి ముందర నిలబడాలని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ షోలోకి వస్తే బిగ్ బాస్ ఆటనే ఆడుకుంటూనే ఉంటారు తప్ప ఈడ పోటీ చేసి ఆరే మళ్ళీ బిగ్ బాస్ లేకొచ్చా మళ్ళీ ఏం లేదు. ఆడనే ఒకవేళ మన దాకా రైతు బిడ్డ అని చెప్పి మన పల్లె ప్రశాంత్ గారు అయితే వచ్చినారు. వచ్చి ఆయన ఏం చేసిండు, రైతుల గురించి ఏమైనా చెప్పిండు, ఏమైనా చేసిండా? అదేదో రైతు పాట ఏదో ఛానల్ ఉంది, ఆయన ఎన్నో రైతులకు ఉపయోగపడేటివి చెప్తాడు. కానీ వీళ్ళు ఏం చేసిండు అన్న? వీళ్ళు ఏమి చేయరు. అదే కదా, ఏదో కొన్ని వీడియోలు వచ్చినాయి, బర్రెలు ఆనో కాసుకుని పక్కన అవి పెట్టి చేసిందంట. ఇంకోటి ఇల్లు నిన్ననో వాళ్ళనో అంటే చూపించింది ఇల్లు, మరి అంత యంగాన అంటే వెటకారంగా వీడియో తీసి చూపించింది. అది పద్ధతి కాదు. ఇంకోటి ఏంది, పార్వతి చేసింది ఓకే పార్వతి గారు అంటే ఓకే, కానీ అన్న ఒకటి చెప్తున్నా, బిగ్ బాస్ ఏదైనా సరే టాలెంట్ ఉన్న వాళ్ళని యాక్టింగ్కి పైకి అంటే సినిమాలలో పోయే వాళ్ళని అయితే తీసుకోమని నేను చెప్తున్నా. మంచి టాలెంట్ లేని వాళ్ళని మాత్రం కావాల్సింది టాలెంట్ కాదు కదా, ఫేమస్ కావాలి. అదే కదా నిజంగా, అంటే టీఆర్పీ రేట్లు తీసుకునే. కాకపోతే అంటే నేను అనేది ఎంటర్టైన్మెంట్తో పాటు మంచితనం కూడా ఉండాలి అనుకుంటున్నాను. సార్ బర్రెలకు విన్నర్ అవుతుంది బిగ్ బాస్ ఎమ్మెల్యేనే కాలే, బిగ్ బాస్లో ఏమవుతారు చెప్పు? అంటే ఈసారి వర్కౌట్ కావు. అరే నువ్వు అంటున్నావు, మొన్న ఒకడు ఇట్లా వీడియో పెట్టుకో, హాయ్ ఫ్రెండ్స్ నేను గొర్రెలుగాయ నీకు వచ్చిన మేకలకు వచ్చిన ఇంకా రాలేక అంటే ఇంకా ఇప్పుడు నేనంట, హాయ్ ఫ్రెండ్స్ నేను జేసీ డ్రైవర్ని, నేను ఒక బిగ్ బాస్కి వెళ్ళకుండా మా జేసీ నేను కూడా అన్నారా? ఏందన్నా ప్రతి ఒక్కరు ఇదే అర్థం. వానికి ఎంత ఉండవు 1 lakh ఏమో ఉన్నారు, ఏమో టాలెంట్ ఉన్నోళ్ళు అంటే కిందికి పోతున్నారు. అరే ఇదేదో 1 lakh చేసినారని ఎంకరేజ్ చేయడం వల్ల ఆ వీడియోని అవుతున్నాయి. కానీ టాలెంట్ మంచిగా కష్టపడుతుంది, టాలెంట్ ఉన్నోనికి పైకి వస్తలేడు, కిందికి పోతున్నాడు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో బర్రెలకు ఒక అవకాశం ఇవ్వడం దండకంటారా? వేస్టే అనుకో, వేస్టే. అంటే మరి బిగ్ బాస్ ఓన్లీ ఫేమస్ చూసిస్తుందంటావా? అది 100%. అది వాళ్ళు బ్రెయిన్ బాగా వాడతాడు, ఎక్కడ వాడాలనో ఎక్కడ వాడకూడదో వాళ్ళకి బాధ.